చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. నేటి మన చైతన్యం రథంలోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలన చేద్దాం. వైసీపీ హత్యాకాండపై ట్రిబ్యునల్ ఏర్పాటు నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు, అలాగే అనేక మందిపై ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దమనకాండ చేసింది, హత్యలు చేసింది, దారుణాలు చేసింది. వీటన్నిటిపై కేసులున్నా అవన్నీ త్వరితగతిన పూర్తి చేసేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడమే మార్గమని చెప్పి పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం, 15 సంవత్సరాలు, సుమారుగా 15 సంవత్సరాల క్రితం జగన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులు ఎలా నడుస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. 6 సంవత్సరాల క్రితం జగన్ రెడ్డి చిన్నాన గొడ్డలి వేటుకు గురైతే ఆయన కేసు ఎలా సాగదీయబడుతుందో చూస్తున్నాం. వీటన్నిటికీ ప్రధానంగా అనేక ఫైల్స్, సాక్షులు, ఇంప్లీడ్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు, అంటే కోర్టుల్ని గందరగోళం పరచడానికి, సాగదీతకి జగన్ రెడ్డి అండుకో తీసుకున్న నిర్ణయం. డిశ్చార్జ్ పిటిషన్లు కానివ్వండి, పిటిషన్లు కానివ్వండి, ఇంప్లీడ్ పిటిషన్లు కానివ్వండి, వీటి మూలంగా కేసు సాగదీయబడతా ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే త్వరితగతిన ఆ కేసులు పూర్తవుతాయని ఆలోచించి పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో ప్రధాన అంశం, కోటి సభ్యత్వాలు పూర్తయిన సందర్భంగా పొలిట్ బ్యూరోలో కార్యకర్తలకి, నాయకులకి పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది. ఇక 2024 సూపర్ 6 ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ ఇప్పటికే 2 నెరవేర్చారు. ఇంకొక 3 ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతూ కూలంకుషంగా చర్చలు జరిపారు. విద్యా దీవెన కావచ్చు, ఆర్టీసీ బస్సులో ఆడపడుచులకు ఉచిత ప్రయాణం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు. ఈ విద్యా సంవత్సరంలోనే, అంటే రేపు వేసవకాలం అవగానే మొదలయ్యే కూళ్లలోపే ఈ విద్యా దీవెన ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి తెలియజేశారు. అలాగే రైతు భరోసా కేంద్రం 6,000 సాయం ఇస్తూ ఉంది. రాష్ట్ర వాటా కూడా 14,000 కలిపి జూలైలోపే పూర్తి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకు వేటకు వెళ్ళని సమయంలో వారికి ఇబ్బంది కలగకుండా వారికి ఇస్తానన్న పథకాన్ని అమలు చేస్తామని చెప్పి పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు కేంద్ర కార్యాలయం కావచ్చు, లోకేష్ గారి ప్రజా దర్బార్ కావచ్చు, విన్నతులు వెల్లువెత్తుతున్నాయి. జనం విపరీతంగా వస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే ప్రతి శనివారం ప్రజా దర్బార్ నిర్వహించేలా ఏర్పాట్లు చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో బీసీలకు రాజకీయ కోటా ఉండేది. దాన్ని జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 10% తగ్గించాడు. ఆ 10% మళ్ళీ పునరుద్ధరించడానికి పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మడమ తిప్పేది లేదు, ఖచ్చితంగా చెప్పినట్టు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు పొలిట్ బ్యూరోలో చెప్పడం జరిగింది. తల్లికి వందనం చెప్పుకున్నాం, రేపు విద్యా సంవత్సరంలోపే పూర్తి చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సాధికార సభ్యత్వాలను పునరుద్ధరించే ఆలోచన చేశారు. ప్రతి 40 కుటుంబాలకి ఒక సాధికార సభ్యుడు ఉండేలా, వారి కష్ట సుఖాలు పాలు పంచుకునేలా, ప్రభుత్వం నుండి వారికి చేరాల్సినవి చేర్చేలా ప్రతి 40 కుటుంబాలకి ఒక సాధికార సభ్యుడు ఉండేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమశ్రీ ఆలయంలో చంద్రబాబు నాయుడు గారు పూజలు నిర్వహించడం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం, ఆలయ అర్చకుల చేత ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం అయినా గెలుపుతోనే సుస్థిరత సాధిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అన్ని ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకోవాల్సిందిగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమీక్షించుకొని, మీటింగ్లు పెట్టుకుని, చర్చించుకుని ఆ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈరోజు 1వ తారీఖు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి 3,000 పెన్షన్లు ఒకేసారి 4,000 చేయడం తెలుసు మనకి. ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్లు ఇస్తున్న సంగతి తెలుసు. 1వ తారీఖు సెలవుదినం అయితే ముందు రోజే ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు, సక్సెస్ అయ్యారు. ప్రతి 1వ తారీఖున పెన్షన్ల పండుగ జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు 1వ తారీఖున పెన్షన్ల పండుగ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు రాయలసీమ అన్నమయ్య జిల్లాలో పర్యటించబోతున్నారు. లబ్ధిదారుల వద్దకు వెళ్ళి వారి కష్టసుఖాలు తెలుసుకుని పెన్షన్ ఇచ్చి వారి మంచి చెడు తెలుసుకోవడానికి వారి వద్దకే వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చూస్తున్నారు మడింపల్లి ప్రసాద్ రెడ్డి గారు. ఇక వైసీపీ నేతల భూ కబ్జాలు అనునిత్యం ప్రతిరోజు 100,000 వినతులు వస్తూనే ఉన్నాయి. అది నిరంతర ప్రక్రియ అయిపోయింది. నిన్న మనం చూసాం, మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల దోపిడీ, నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డగోలుగా అటవీ భూముల దోపిడీ. వాళ్ళకు తోడు నాయకులు, కార్యకర్తలు, మండల గ్రామ స్థాయి నాయకులు కూడా ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా. ఆ వినతులే
ఇప్పుడు ప్రజాదళపంలో వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్పై నిర్ణయం తీసుకున్నారు. సుమారుగా 13,000 పైచిలకు ఉద్యోగాలకి ఉపాధ్యాయుల ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల మూలంగా అవి ఆలస్యమైన మాట వాస్తవమే. ఎమ్మెల్సీ ఎన్నికలు కాగానే డిఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఉద్యోగాలు పూర్తి చేసే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. అది జరుగుతుంది. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేశాడు. సుమారుగా 15,000-2,000 ఉద్యోగాలు అనుకుంటా. మరి నోటిఫికేషన్ ఇచ్చి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయాడో, ఎందుకు ఆ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వలేకపోయాడో, ఇచ్చిన నోటిఫికేషనే తక్కువ, అవి కూడా ఎందుకు చేయలేకపోయాడో ఆయనకే తెలియాల, ఆ పార్టీ నాయకులకే తెలియాల. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అవగానే నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. ఈ 6 నెలల గ్యాప్లో ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్షణ కూడా ఇస్తుంది ప్రభుత్వం. హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి వచ్చి ఎగ్జామ్స్ రాయమంటే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. ఆ పరిస్థితి లేకుండా ఈ 6 నెలల కాలంలో ఆ పాల్గొనే అభ్యర్థులందరికీ శిక్షణ ఇస్తూ వారిని రెడీ చేస్తుంది రేపు ఎగ్జామ్కి. అది నాయకత్వం అంటే, అది ప్రజల పట్ల ప్రేమ అంటే. జగన్ రెడ్డి గారు మీకు అట్టాగా ఉండదు. కనీసం మా లోకేష్ గారిని చూసి నేర్చుకోండి. మీరు భవిష్యత్తులో రాజకీయ నాయకుడు ఉండదలుచుకుంటే ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తున్నారో ఆయన చూసి నేర్చుకుని అవి ఇంప్లిమెంట్ చేయడమో లేదంటే అవే మాట్లాడటం చేయండి. మీకు ఎట్టాగా అధికారం వచ్చే అవకాశం లేదనుకోండి, అది వేరే సంగతి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగదలుచుకుంటే మా లోకేష్ గారి దగ్గర చాలా నేర్చుకోవాలి మీరు. ఇక ఫీజు రియంబర్స్మెంట్పై 5వ తారీఖున ఆందోళన అంటూ హడావుడి చేస్తున్నారు వైసీపీ నాయకులు. 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయాడు జగన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,000 కోట్లు. అవి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు మనం కట్టింది, అవసరమైతే మళ్ళీ కడతారు. అది ఈ ప్రభుత్వం చూసుకుంటుంది. అయిపోయిన పెళ్ళికి మళ్ళీ బాజాల్లా ఈ ప్రోగ్రామ్స్ ఏంటండి? జగన్ రెడ్డి గారు మీకు తోడు తా అంటే తందానంట మా రోజక్క తెలియదు, ఆవిడ చదువుకున్నట్లేదు, పేపర్లు చూడట్లా, వార్తలునట్లా. మీ సాక్షి ఏది చెప్తే అది మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ. రోజా గారు చూసి నేర్చుకోండి, తెలుసుకోండి, విషయం తెలుసుకోండి.